శని వక్రి. ఈ రాశుల వారికి జాక్ భారీ ఆదాయం, ఉద్యోగాల్లో ప్రమోషన్లు. కుంభరాశిలో వక్రమార్గంలో సంచరిస్తున్న శనిదేవుడు విపరీతమైన దోషంలోకి ప్రవేశించాడు. నవంబర్ 15 వరకు శని ఈ రకమైన ఉపగ్రహ సంచారంలో ఉండే అవకాశం ఉంది. 6 రాశివారు ఈ వికృత ఉద్యమం నుండి ప్రయోజనం పొందుతారు. సాధారణంగా మందకొడిగా ఉండే శని గ్రహం వేగం పుంజుకుని శీఘ్ర ఫలితాలను ఇస్తాడు. మేష, వృషభ, కన్య, తుల, ధనుస్సు, మకర రాశులకు అధిపతి అయిన శని ఆకస్మిక ధనాన్ని, ఊహించని అధికార యోగాన్ని కలిగిస్తాడు. మేషం, లాభగృహంలో శని సంచరించడం వల్ల అనేక విధాలుగా లాభాన్ని, పదోన్నతిని, ఆదాయాన్ని పెంచుతుంది. భారీ ఆర్థిక లాభాలను తెస్తుంది. మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ప్రముఖులతో అనుబంధాలు పెరుగుతాయి. అనారోగ్యాల నుండి కోలుకునే సంకేతాలు ఉన్నాయి. పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వృషభం, ఈ లగ్నానికి 9, 10వ గృహాలకు శని అధిపతి. శని దేవుడు 10వ ఇంట్లో తీవ్ర వక్రత కారణంగా ఊహించని శుభయోగాలను ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలు మారడానికి ఇది మంచి సమయం. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం స్థిరంగా, లాభదాయకంగా ఉంటుంది. ఆస్తి సమస్యలు శుభప్రదంగా పరిష్కారమవుతాయి. మీరు వ్యక్తిగత సమస్యల నుండి బయటపడతారు. కన్య, ఈ లగ్నానికి శని 6వ ఇంట్లో సంచరించడం వల్ల ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు చాలా తరచుగా ఉంటాయి. శత్రు, రోగాలు, అప్పుల నుండి దాదాపు పూర్తి ఉపశమనం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. గృహ, వాహన సౌకర్యాలు లభించే అవకాశం ఉంది. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీకు మంచి పేరు వస్తుంది. తుల, ఈ రాశికి 4వ, 5వ స్థానానికి అధిపతి అయిన శని 5వ ఇంట్లో దుష్టుడు కాబట్టి ఏ ప్రయత్నమైనా విజయవంతమవుతుంది. పిల్లలు బాగా పెరుగుతారు. సంతాన యోగా కూడా అందుబాటులో ఉంది. పనిలో దృఢంగా ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కింది స్థాయి ఉద్యోగులకు అనేక విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. పదోన్నతి, జీతాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు బాగా సాగుతాయి. మకరం, ఈ రాశికి అధిపతి, ధనాధిపతి అయిన శని వేగం పెరగడం వలన ఆదాయం, కొత్త ఉద్యోగం పెరుగుతుంది. ఇటీవల వ్యాపార, పరిశ్రమలలో డిమాండ్ పెరిగింది. భవిష్యత్తు, కుటుంబంలో సంతోషం ఉంటుంది. అనేక వైపుల నుండి ఆదాయం పెరుగుతుంది. సత్సంబంధాలు ఉంటాయి. ఇతరులకు చాలా సహాయం చేస్తారు. మీరు స్వదేశంలో, విదేశాలలో కీర్తిని పొందుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.